హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు హెల్దీగా పొడి అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, హెయిర్ బాగా గ్రోత్ ఉండాలన్నా కూడా ఈ ఒక్క పొడి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకొని రోజు ఒక స్పూన్ తింటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా చాలా ఈజీ రెసిపీ, చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్పు ఎండు కొబ్బరి తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అయ్యో అశ్విని పొడేంటి చూపించేది అనుకోకండి, మన హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఈ పొడిలోనే ఉందన్నమాట. సో ఈ పొడి రోజుకు ఒక స్పూన్ మనం రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగా మనకు హెయిర్కి అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఎంత కమ్మగా ఉంటుందో చాలా చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని తింటుంటే అసలు మనం రోజంతా కూడా ఇంకా పొడితోనే తినాలనిపిస్తుంది. ఆ టైం మనం లంచ్ చేసేటప్పుడు ఒక స్పూన్ తింటాం కదా, అప్పుడు ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదండి, ఈ పొడితోనే తినాలనిపిస్తుంది. ఈ ఎండు కొబ్బరి మన హెయిర్ హెల్దీగా కనపడడానికి, మంచి షైనింగ్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి మంచిగా ఫ్రై అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 కప్పు అవిసె గింజలు వేస్తున్నాను. అవిసె గింజలు మన హెయిర్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు అనమాట. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తాయి. మనకు అసలు డాండ్రఫ్ని ఇంకెప్పటికీ రాకుండా ఉంటుందన్నమాట. అయితే ప్రతిరోజు తీసుకోవాలండి అవిసె గింజలు. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి, చూస్తున్నారు కదా, మంచిగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు నువ్వులు కూడా వేస్తున్నాను. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. 1/2 కప్పు నువ్వులు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. అలాగే నువ్వులు మనకు కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తాయి అన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. చూస్తున్నారు కదా, నువ్వులు మంచిగా ఉబ్బినట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే చిటపటమని సౌండ్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తొందరగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి, లేదంటే మాడిపోతాయి. ఇందులోనే 6 to 7 వరకు ఎండుమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను. ఎండుమిర్చి అనేది మీ స్పైసెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. వీటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఆయిల్ వేయలేదండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని కూడా మంచిగా చల్లారబెట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పడితే మాత్రం ముద్దలాగా అయిపోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ వేస్తే పొడి పొడిగా వస్తుంది అనమాట. కాబట్టి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కూడా మనకు ముద్దగా రాకుండా ఎలా వేసుకోవాలో నేను మిక్సీ వేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయి, మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ కూడా మనము ఒకేసారి వేసేసుకుంటే ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే అన్నీ కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో 6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ పొడికి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సరిపడా బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఒకేసారి స్పీడ్గా కాకుండా కొంచెం
ఆఫ్ చేసుకుంటూ చేసుకోవాలి, లేదంటే హీట్కి అవి ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకుంటూ ఇలా రివర్స్లో మనం పల్స్ ఇచ్చినా కూడా చాలా బాగా వస్తుంది. అంతేనండి. అలా సింపుల్గా జస్ట్ ఒక సెకండ్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా ఆన్ చేసి ఆఫ్ చేసినప్పటికి కూడా ఇది కొంచెం తడి తడిగా ఉందన్నమాట. ఈ కొబ్బరి, ఈ నువ్వులు ఇవన్నీ కూడా ఫ్యాట్ కదండి, ఇందులో ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మనము ఒకేసారి స్పీడ్గా చేసుకోకుండా కొంచెం కొంచెం ఆపుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఈ పొడి చాలా చాలా టేస్టీగా ఉందండి. నాకు స్మెల్లే అద్దరిపోతుంది అనమాట, నోరూరిపోతుంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలా చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. రైస్లో ఒక స్పూను ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కూడా చాలా హెల్దీ అన్నమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా తప్పకుండా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది. ముద్దగా రాకుండా చేసుకోవాలంటే మిక్సీని నేను చూపించినట్లుగా ట్రై చేయండి, లేదంటే ముద్ద అయిపోతుంది. పొడి పొడిగా రావాలి అనుకుంటే అలా ట్రై చేయండి. హెయిర్ ఫాల్కి, హెయిర్ కంట్రోల్కి, డాండ్రఫ్ రాకుండా ఉండడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, లేడీస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మీరు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకునే అవిసె గింజలు కొబ్బరి పొడి చాలా చాలా టేస్టీగా ఉంది, మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను. ఇలాంటి బాక్స్కి ఒకసారి నేను రెడీ చేసి పెట్టుకుంటాను. నాకు 3-4 డేస్ వరకు వస్తుంది, అయిపోతే మళ్ళీ చేసుకుంటూనే ఉంటాను అనమాట. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూశాను కాబట్టి మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి రెగ్యులర్గా మీరు ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చూడండి, మీకు తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మంచి మంచి రెసిపీస్ అన్ని కూడా అప్లోడ్ చేశాను, ఒక్కటి చేసేయండి. మరి ఈ పొడి ఫ్లేవర్ మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నాను. సో స్మెల్ చూడండి, చాలా చాలా బాగుంది. బాయ్ మరి.